నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వేసవి సెలవుల్లో విద్యార్థులను తల్లిదండ్రులు బావుల్లో చెరువుల్లో ఈతకు పంపవద్దని విజ్ఞప్తి చేసిన మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప. విద్యార్థులకు పరీక్షలు పూర్తయి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల దినచర్యపై దృష్టి పెట్టాలని కోరిన అగ్నిమాపక శాఖ అధికారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సామాజిక వర్గం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వనజ. నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు స్వీయ జనగణనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రిన్సిపల్. వేసవి సెలవుల్లో విద్యార్థులను తల్లిదండ్రులు బావుల్లో చెరువుల్లో ఈతకు పంపవద్దని మదనపల్లి ఫైర్ ఆఫీసర్ శివప్ప సూచించారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు పూర్తయి సెలవులు ప్రారంభమైన సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల దినచర్యపై దృష్టి పెట్టాలని కోరారు. వారు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారో గమనించాలన్నారు. పిల్లలను తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా ఈతకు పంపవద్దని సూచించారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అనవసరంగా బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. బేసిక్గా ఏమంటే సమ్మర్ వచ్చిందంటే మదనపల్లి స్టేషన్లో మెజారిటీ స్కూల్ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఈ వేడి తాపిడి కోసం అని చెరువులకు కానీ కాలువకి వెళ్తున్నారు. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ డెప్త్ ఎంత ఉంది, కింద పాచి ఉంటుంది, ప్లస్ బురద ఉంటుంది, ఎంత ఉంటుందో అర్థం కాక పిల్లలు స్విమ్మింగ్ కోసం వెళ్ళి ఆ పాచిలో కానీ లేదంటే బురదలో కానీ ఇరుక్కొని చనిపోవడం మ్యాక్సిమం మేము రిసీవ్ చేసుకున్న అప్రాక్సిమేట్లీ 10 రెస్క్యూ కాల్స్ కూడా సేమ్ ఇలాంటివి. రీసెంట్గా మొన్న ఒక 3 days బ్యాక్ ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఆయన స్విమ్మింగ్ వస్తుంది, స్విమ్మింగ్ వచ్చినా కూడా బావిలో దుమ్మి చనిపోయాడు ఆయన. కారణం ఏమంటే అది బావిలో చిన్న ఎక్కడ దెబ్బ తగిలిండొచ్చు, లేకపోతే ఆయన ఈ స్విమ్మింగ్ ఓవర్లోడ్ అయ్యి చనిపోయేసుకోపోయి. నేను చెప్పేది ఏమంటే ఎక్కడిపోయినా పిల్లలు ఖచ్చితంగా స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఎక్కడ వెళ్ళినా ఖచ్చితంగా చెప్తుంటాం మేము ఇది. మీరు వేసవి కాలంలో స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త చెక్ చేసుకోండి. ఆ చెరువు గురించి మీకు పూర్తి అవగాహన ఉన్నా లేదా ఆ కాలువ గురించి పూర్తి అవగాహన ఉంటే తప్ప అక్కడ చెరువు స్విమ్మింగ్కి వెళ్ళొద్దని చెప్తాం. ఎందుకంటే ఎంత డెప్త్ ఉందని అర్థం కాదు వాళ్ళకి, పిల్లలకి. ఏముంది కొద్ది దూరమే కదా, కొద్ది దూరం కదా వెళ్తాం అనుకుంటారు. ఎంత స్విమ్మర్ వచ్చినా కొంతసేపటి తర్వాత ఆ ఆయాసం తట్టుకోలేక మునిగి వేసుకోబెట్టుకుంటారు. ఇన్ కేసు మీరు అలాంటి చోట స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు యూటిలైజ్ చేసుకునేగా స్విమ్మింగ్కి వెళ్ళాలి. లేదు మీ పేరెంట్స్ ఏమైనా ఉంటారు, మంచి స్విమ్మర్స్ ఉంటారు, వాళ్ళ సమక్షంలో సేఫ్టీ స్కోప్ ఉంటుంది. ఈ వాటర్ బాటిల్స్ కట్టుకోవడం కానీ లేకపోతే బెండ్లు కట్టుకోవడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా పాటిస్తూ సరౌండింగ్ మంచి స్విమ్మర్స్ పెట్టుకొని స్విమ్మింగ్కి వెళ్ళండి. లేదా వెళ్ళొద్దండి. నష్టం జరగదు. మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడు బ్రహ్మాండంగా అవైలబుల్ ఉన్నాయి టౌన్లో, అక్కడ వెళ్ళి నేర్చుకోండి. ఈ స్విమ్మింగ్ వెళ్ళడం వల్ల జరిగే మెజారిటీ మిస్టేక్ అంటే మీరు చనిపోవడం చిన్న కాదు, మీ కుటుంబం మొత్తం రోడ్డుకి వెళ్ళిపోతుంది. అక్కడికి మీరు ఆ కుటుంబానికి ఆధారం అంటారు, లేకపోతే మీరే ఆ కుటుంబం నెక్స్ట్ భవిష్యత్తు అంటారు. మీరు చనిపోవడం వల్ల కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. ఇది చాలా చోట్ల నేను ప్రతి చోట వెళ్తే ఖచ్చితంగా సలహా చెప్తుంటాను. పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ ఎక్కడైనా మేము అవేర్నెస్ ఇచ్చామంటే ఖచ్చితంగా పిల్లలు చెప్తున్నాను. ఇది ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేసినామంటే ఖచ్చితంగా పిల్లలు స్విమ్మింగ్ రాకుండా పోతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దండి. స్విమ్మింగ్ పూర్తి అవగాహన నేర్చుకున్న తర్వాత మాత్రం వెళ్ళండి. దాంతోపాటు అక్కడ చెరువులో కొట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి కొన్ని సెక్యూరిటీ ఉంటాయి. మన బెండ్లు కట్టుకోవడం, లైఫ్ బాయ్ తీసుకోవడం, లైఫ్ జాకెట్ తీసుకోవడం. ఇన్ కేసు మనం కొంత దూరం స్విమ్మింగ్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ దాన్ని పట్టుకొని కాసేపు ఉండగలుగుతాం. ఇన్ కేసు మన వల్ల కాకపోయినా మునిగిపోతున్నా పట్టుకొని ఉండగలుగుతాం. అక్కడ చేసే మిస్టేక్ ఒక్కసారి మీరు మునిగారంటే వితిన్ 1 minute ఎక్కువ టైం పడుతుంది. వాటర్లో కానీ మునిగా అంటే మనిషి 1-2 minutes నుంచి బతకదు. వితిన్ 1 minute 2 minutes తీసినా ప్రాపర్ సిపిఆర్ చేయాలి. మళ్ళీ అక్కడ అవి చేయరు, అక్కడ వాళ్ళు ఇన్ కేసు తీసినా వాళ్ళు చేయరు, చనిపోతుంటారు. సో ఇది మనకు అవగాహన లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పోద్దండి. ఈ సందర్భంలో మీ ద్వారా చిన్న మీరు పొరపాట్లు వేస్తారు. ఈ క్రాకర్స్ షార్ట్లు పెట్టడం కానీ, పటాకాయలు 1000 వాళ్ళ 10,000 వాళ్ళు పెట్టడం కానీ, ఆ ఒక్క పటాకాయ వెళ్ళి ఏదన్నా కానీ డ్రై గ్రాస్ మీద పడినా లేదు తోట మీద పడినా మొత్తం తోట స్మాష్ అయిపోతుంది. ప్లస్ సిగరెట్ కానీ బీడీ కానీ తాగేవాళ్ళు ఆ సిగరెట్ బీడీని ప్రాపర్గా నీట్గా ఆర్పేసి తర్వాత కింద పడేయాల్సింది. అక్కడ కాకుండా ఏం తాగినాములు ఏం కాదు దాన్ని కిందేసి పారేస్తారు. అది ఒక 1 minute తర్వాత 2-3 minutes చెక్ చేసుకోండి. కాబట్టి ఎండు గడ్డి మీద కానీ వేశారంటే అది ఫైర్ అవుతుంది, ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. మనకి ఇప్పుడు సమ్మర్ ఉన్న సీజన్ ప్రకారం హెవీగా ఉంది. లాస్ట్ మనం చెక్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంది. సో మీరు ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనండి. ప్లస్ మీ తోటలు కలిగిన ప్రతి ఒక్క రైతుకి చెప్తాను వినపడమంటే, మీ తోట చుట్టూ ఫెన్సింగ్గా ఉంటుంది, కళ్ళగాలి ఫెన్సింగ్గా ఉంటుంది. దాని సరౌండింగ్ ఫైర్ స్ప్రెడ్డింగ్ లేకుండా చేసుకుంటామండి. ఆ సరౌండింగ్ ఉన్న కొంత స్థలం ఒక 5 నుంచి 10 feet వరకు నీట్గా ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసుకుంటే ఇన్ కేసు పక్క తోట ఫైర్ అయినా ఆ ఫైర్ మీ తోటలో స్ప్రెడ్ అవ్వదు. ప్లస్ మీ తోటలో ఉన్న డ్రై గ్రాస్ని
ఒకసారి దున్నించడం వల్ల ఏమవుతుందంటే అది ఫైర్ అవ్వదు, చాలా వరకు ఫైర్ అవ్వదు. ఆ చెత్త పేరుకుపోయి ఏమవుతుందంటే చిన్న మంట ఇచ్చినా ఫైర్ అవుతుంటుంది. మ్యాక్సిమం మాకు వచ్చిన కాల్స్ అని ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. రైతులు వాళ్ళ తోటలు కాలిపోతున్నాయి, మామిడి తోట ఇప్పుడు సీజన్, మామిడికాయల సీజన్. సో ఈ తోటలు కాలిపోవడం అనేది ఎక్కువ ఫైర్ కాల్స్ రిసీవ్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను రైతులు చెప్పేది ఏమంటే, మీ తోటల చుట్టూ కొంచెం ఒక్కసారి చేయండి, ఒక్కసారి దున్ని చేయాలంటే ఫైర్ మ్యాక్సిమం కాదు, మీ తోట చుట్టూ ఉన్న గ్రాస్ని ఒకసారి క్లీన్ చేసుకుని ఒక 4 to 5 feet క్లీన్ చేసుకుంటే ఇన్ కేసు అవతల నుంచి ఏదైనా ఫైర్ స్ప్రెడ్ అయినా మీ తోటలో ఫైర్ రాదు. ఒక ఫైర్ వల్ల ఏమంటే ఆ ఇయర్ మొత్తం పంట నాశనం అయిపోతుంది, ప్లస్ చెట్లంతా పాడైపోతుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సామాజిక వర్గం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వనజ తెలిపారు. నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు స్వీయ జనగణనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన లింక్ ద్వారా 33 రకాల ముఖ్యాంశాలపై మన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని కోరారు. విద్యా, ఉపాధి, నివాసం, కుల వివరాలతో కూడిన మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని వాటి వివరాలను మనం అందజేయాలని చెప్పారు. గతంలో ప్రారంభమైన ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రస్తుత ప్రభుత్వ నైపుణ్య గణనకు కూడా ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఎక్కడా తప్పులు దొరలకుండా ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదయ్యేలా చూడాలని కోరారు. మీ చుట్టుపక్కల వారికి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకసారి గవర్నమెంట్ జనాభా లెక్కల్ని స్వీకరిస్తూ ఉండడం జరుగుతుంది. సో ఈ జనాభా లెక్కల్ని స్వీకరించడం వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి? జనాభా ఎంత ఉంది, తర్వాత ఎంత పెరిగింది, ప్రతి ఏరియాలో మనకి పాపులేషను డెన్సిటీ ఎంత పెరుగుతుంది, అలాగే జెండర్ రేషియో ఏ విధంగా ఉంది, సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది, తర్వాత వివిధ రకాలైన అంశాలన్నీ కూడా ఈ జనాభా లెక్కల్లో భాగంగా సేకరిస్తారు. దాన్ని బట్టి ఈ జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వము తర్వాత ప్రభుత్వ పథకాలు ఏమైనా ప్రవేశపెట్టాలన్నా, లేదా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ, లేదా మనకి తర్వాత డీలిమిటేషన్ యాక్టివిటీకి అన్నిటికీ కూడా ఈ సెన్సెస్ అనేవి ఒక ప్రాతిపదిక కింద ఉంటాయి. సో కాబట్టి ప్రతి సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కించడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే లాస్ట్ టైము 2021లో కరోనా కారణంగా మనకి జనాభా లెక్కల గణన అనేది సరిగ్గా జరగలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జనాభా లెక్కలు సేకరించాలన్న ఉద్దేశంతో హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరు మన దగ్గరకు వచ్చి జనాభా లెక్కలు కలెక్ట్ చేయాలంటే అది చాలా కష్టం. ప్రభుత్వం ఆ పని చేస్తున్నప్పటికీ కూడా మన వంతుగా మనము ప్రభుత్వాన్ని హెల్ప్ చేసే దానికోసము సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసము గవర్నమెంట్ ఒక లింక్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ స్కానర్లో, ఇక్కడ చూపిస్తున్న స్కానర్లో కనుక మీరు స్కాన్ చేసుకుంటే అక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి. సో మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, సో మీ ఫాదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉంటారు, వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెట్టి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయొచ్చు. సో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, అక్కడ ఉన్న డీటెయిల్స్ చెప్పాం కదా ఆల్రెడీ, జియో ట్యాగ్ లొకేషన్. సో మీరు మీ ఇంటి దగ్గర చేసినప్పుడు ఏ ప్లేస్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది కూడా ఆటోమేటిక్గా నోటెడ్ అవుతుంది. సో ప్రభుత్వానికి మనము ఒక విధంగా సాయం చేసిన వాళ్ళు అవుతాం. మనము జనాభా లెక్కల్లో భాగం కావడం అంటే ఏంటి? అది ఒక మన ఐడెంటిటీ. సో మనం ప్రభుత్వంలో భాగంగా ఉన్నాము, మనము ప్రభుత్వంలో ఈ జనాభాలో లెక్కించుకోవాలి. భారతదేశ ప్రభుత్వంలో అంటే ఏముండాలి? జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలి. సో కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంకో 2 రోజులే దీనికి లిమిట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఈ 2 daysలో కంప్లీట్ అయిపోవాలి. సో కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ 2 daysలో మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని, అలాగే మీ ఇంట్లో వాళ్ళ జనాభా లెక్కలన్నీ కూడా దీనిలో ఫిల్ చేయాలని కోరుతున్నాం. తద్వారా మనము ప్రభుత్వానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము, అలాగే జనాభా లెక్కల్లో మనము మిస్ కాకుండా మన డేటాని ఎంట్రీ చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మిగిలిన వాళ్ళకు కూడా మీ వీళ్ళ దగ్గర కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయవలసిందిగా జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారి పట్ల ఎంత కఠినంగానైనా వ్యవహరించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేడు ఆయన మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ హునుబిలితో కలిసి జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై డేగ కన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మహిళల నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రతి అధికారి తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ పావనితో పాటు పలువురు సిఐలు పాల్గొన్నారు.
వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సరిగ్గా సంవత్సరం అయింది. ఎంతో వైభవంగా మన మదనపల్లిలో మొదలైన ఇమ్మడి ప్రయాణం. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. మీ ప్రతి శుభకార్యంలో ఇమ్మడినే ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతతో మీకోసం ప్రత్యేకమైన యానివర్సరీ ఆఫర్స్ తెచ్చేసింది. 2 లక్షలకు కొనుగోలు చేస్తే 50,000 రూపాయల విలువ గల నగలు ఫ్రీ. 1,00,000 రూపాయలకు కొనుగోలు చేస్తే 25,000 రూపాయల విలువ గల నగలు ఫ్రీ. 50,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 12,500 రూపాయల విలువ గల నగలు ఫ్రీ. 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 6,000 రూపాయల విలువ గల నగలు ఫ్రీ. అలాగే ప్రతి కస్టమర్ కి మరెన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మన మదనపల్లిలో ఎక్కడ దొరకనని యునిక్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, ప్రీమియం వియోనా కలెక్షన్స్, ఎతికా, నక్షి, అలంకార ఇలాంటివన్నీ మన ఇమ్మడిలోనే దొరుకుతాయి. మీకు ఎంతగానో ఉపయోగపడే 11 నెలల సేవింగ్ స్కీమ్ తో పాటు పిల్లలకి చిల్డ్రన్స్ కిడీ పాట్ సేవింగ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. 5,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ఒక ధర్మవరం పట్టు చీర, 10,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే 2 ధర్మవరం పట్టు చీరలు, 15,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ముచ్చటగా 3 ధర్మవరం పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వచ్చేయండి. So don't just do. ఇప్పుడే విజిట్ అవ్వండి ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, బటేల్ రోడ్, మదనపల్లి. బ్యాక్ టు న్యూస్. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు జరిగిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం యువనేత నారా లోకేష్ తో జరిగిన పాలకవర్గ సమావేశంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది అత్యంత గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని, వారి సమస్యలను తక్షణమే పరిశీలించి చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశించారు. నేడు ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కలిసి పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితి, నేర నియంత్రణ చర్యలపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించిన ఉన్నతాధికారులు పెండింగ్ లో కేసుల వివరాలను, స్టేషన్ పరిధిలోని నేరాల తీరును ఆరా తీశారు. పుంగనూరు పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్, లాకప్ గదులు, రైటర్ రూమ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నేరాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. సమాజంలో పెరుగుతున్న నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రతి వారం మహిళా పోలీసుల సమన్వయంతో పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డీఎస్పీ పావని, పుంగనూరు సిఐ సుబ్బరాయుడు, పుంగనూరు రూరల్ సిఐ సాయి ప్రసాద్, పుంగనూరు ఎస్ఐలు అన్సర్ బాషా, రమణ, చౌడేపల్లి ఎస్ఐ చిన్న రెడ్డప్ప తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేయనున్న 10వ తరగతి పరీక్షల్లో ఎవరైనా ఉత్తీర్ణత సాధించలేని పక్షంలో సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావచ్చని డీఈఓ శివప్రసాద్ తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనుందని చెప్పారు. ఈ ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయితే బాధపడనవసరం అవసరం లేదని, సప్లిమెంటరీ పరీక్ష రాసి మళ్లీ పాస్ కావచ్చని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఫలితాల అనంతరం కనిపెట్టుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం 10th క్లాస్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము. రేపు ఉదయం అనగా గురువారం ఉదయం మనకు గౌరవ విద్యాశాఖ మరియు ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారని పత్రికల ద్వారా మనకు తెలిసింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో మనం చూసినట్లయితే లాస్ట్ బిఫోర్ ఇయర్ అంటే మార్చి 2024లో మన జిల్లా 30 మండలాల్లో ఉత్తీర్ణత శాతం 85.88% ఉంది. అంటే మొత్తం 22,443 మంది విద్యార్థులు అపియర్ కాగా
పాస్ అయిన వాళ్ళ సంఖ్య 19,276గా ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అంటే మార్చి 2025 సంవత్సరం మన పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 77.61%గా ఉంది. ఇందులో భాగంగా మనకు అపీర్ అయిన వాళ్ళు వచ్చేసి బాయ్స్ 10,875, గర్ల్స్ 10,880, మొత్తం 21,755 మంది అపీర్ కాగా 16,884 మంది పాస్ కావడం జరిగింది. ఈ సంవత్సరం మనకు చూసినట్లయితే అదేవిధంగా మనకు పాస్ పర్సంటేజ్ గతం కంటే ఎక్కువగా వచ్చేటట్లు అవకాశం ఉంది. ఎందుకంటే మన గౌరవ కలెక్టర్ గారు మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం ద్వారా అందరూ జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి గెజిటెడ్ అధికారులను 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇన్స్పైర్ చేయడానికి ఏదైతే హై స్కూల్స్ అడాప్ట్ చేయడం జరిగిందో ఆ స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకు ప్రోత్సాహకాన్ని ఇవ్వడము, తర్వాత గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా దాదాపు 50 టెస్టులు మనం నిర్వహించడం జరిగింది. ఈ టెస్టులన్నీ కూడా ప్రతిరోజు ఒక స్లిప్ టెస్టు 10వ తరగతి విద్యార్థులు చదివిన తర్వాత మధ్యాహ్నం నుంచి పరీక్ష రాయడం జరిగింది. కాబట్టి ఈ రైటింగ్ ప్రాక్టీస్ ద్వారా విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలతో పాటుగా మన అన్నమయ్య జిల్లాలో అధికంగా శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు నా యొక్క విన్నపం ఏంటంటే, ఒకవేళ 10%, 12% ఒకవేళ ఫెయిల్ అయిన విద్యార్థులు ఉండొచ్చు. అది రకరకాల కారణాలు మనం చూస్తూనే ఉంటాం. ఈ ఎండల తీవ్రత వల్ల కొంతమంది అస్వస్థతకు గురి కావడం, లేదంటే పరిస్థితుల ప్రభావము, రకరకాల కారణాలతో ఫెయిల్ అయి ఉండొచ్చు. దానికి కేవలం కారణం తమ పిల్లలు కాదు, లేదా విద్యార్థులు కాదు, తల్లిదండ్రులు కాదు, చదివిన స్కూలు కాదు, రకరకాల కారణాలు దాన్ని ఇంపాక్ట్ చేసి ఉంటాయి. అందువల్ల మీ నిరుత్సాహం అనేది అవసరం లేదు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ప్రతి విద్యార్థి తప్పకుండా మళ్ళీ పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ 10th క్లాస్ అనేది కేవలం ఒక బేస్ మాత్రమే. ఈ ఒక సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులు పోయినంత మాత్రాన మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు. వాటిలో తప్పనిసరిగా పాస్ అయ్యే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 10th క్లాసు పరీక్షలు విద్యార్థులకు పాస్ అయినా ఫెయిల్ అయినా ఆందోళన చెందకుండా తిరిగి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయించి వాళ్ళను మళ్ళీ తర్ఫీదు చేయించి 100% పాస్ చేయించాల్సినదిగా మన హెడ్ మాస్టర్లను కూడా కోరడమైనది. అదేవిధంగా అవసరమైతే ఫెయిల్ అయిన విద్యార్థులకు హై స్కూల్స్లో మనకు టీచర్లు మళ్ళీ సహకరిస్తారు. వాళ్ళు తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చి మీకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఈ అందరూ కూడా తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఈ 10th క్లాసు రిజల్ట్స్ను పాజిటివ్గా తీసుకొని స్పందించాల్సిందిగా. మదనపల్లి శాఖ గ్రంథాలయం నందు వేసవి సెలవుల నేపథ్యంలో ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థులకు నిర్వహించడం జరుగుతోందని గ్రంథాలయ అధికారి వసంత కుమార్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయం నందు జరుగుతున్న వివిధ శిక్షణ తరగతులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్న తరుణంలో తాము నిర్వహించే ఈ శిక్షణ తరగతులు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేసవి సెలవుల్లో పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలని కోరారు.
మన మదనపల్లి శాఖా గ్రంథాలయంలో నిన్న నుంచి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి ఇప్పుడు క్లాసెస్ నిన్న ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోజు నుంచి క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మార్నింగ్ గురుమూర్తి సార్ గారు వచ్చి సాంస్క్రిట్ చెప్పారు. తర్వాత రెడ్డప్ప సార్ గారు స్పోకన్ ఇంగ్లీష్ చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత గోవింద నామాలు పిల్లలకు నేర్పించడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఇవి. రేపటి నుంచి ఇంకా మళ్ళీ మ్యాథ్స్, సైన్సు, ఇంకా వివిధ రకాలలో పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 8 నుంచి 11 వరకు ఈ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్కి ఇంకా చాలామంది పేరెంట్స్ ఈరోజు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. నాకు ఈ అడ్రస్ తెలియకుండా ఉంది. అది అడ్రస్ ఏమంటే ఆర్టీసీ బస్టాండ్ నుంచి కొంచెం ముందర వస్తే మీసేవ క్యాంపస్ ఉంటుందండి. మీసేవ క్యాంపస్ లోపలికి వచ్చినారంటే లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలోనే క్యాంపు జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇంకా జూన్ 6వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పిల్లలకి క్లాసెస్ జరుగుతుంది. దీనికి ఎలాంటి రుసుము స్వీకరించడం లేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఉచితంగా పిల్లలకి వివిధ అంశాలలో డ్రాయింగ్, స్పోకన్ ఇంగ్లీషు, సైన్సు, ఇంకా ఇతర టీచర్స్ వచ్చి వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తూ ఉన్నారు. అందరూ అంతా రిటైర్డ్ అయిన సార్లు, మేడంలు వస్తారు. కాబట్టి మీ పిల్లల్ని ఈ కార్యక్రమాన్ని పంపించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి సెలవుల్లో విద్యార్థులను తల్లిదండ్రులు బావుల్లో, చెరువుల్లో ఈతకు పంపవద్దని విజ్ఞప్తి చేసిన మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప. విద్యార్థులకు పరీక్షలు పూర్తయి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల దినచర్యపై దృష్టి పెట్టాలని కోరిన అగ్నిమాపక శాఖ అధికారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సామాజిక వర్గం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వనజ. నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు స్వీయ జనగణనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రిన్సిపల్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ MCTV న్యూస్.